హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఆల్ ఓకే. ఇవాళ మనం వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. నార్మల్‌గా ప్రతి ఒక్కరు ఈ ప్రెగ్నెన్సీలో కొద్దో గొప్ప వెయిట్ గెయిన్ మాత్రం ఖచ్చితంగా అవుతారు. సో, మెనీ ఫిజియోలాజికల్ చేంజెస్ వలన ఈ వెయిట్ గెయిన్ అనేది వస్తుంది. అయితే ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి అనేది చాలా మందికి క్లారిటీ ఉండదనమాట. అంటే ప్రీ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు సపోజ్ అండర్ వెయిట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు ఎక్కువ బరువు వెయిట్ గెయిన్ కావచ్చు. ఒకవేళ ఒబీస్ ఉన్నారనుకోండి, అంటే చాలా ఎక్కువ బరువు ఉన్నారు మోతాదు కన్నా, అప్పుడు వాళ్ళు తక్కువ వెయిట్ గెయిన్ అవ్వాలి. సో, అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు దాదాపు 11 కేజీల నుంచి 18 కేజీల వరకు, నార్మల్ వెయిట్ ఉన్నవాళ్ళు 11 కేజీల వరకు, అండ్ మోర్ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు 7-11 కేజీల వరకు, అండ్ ఒబీస్ ఉన్నవాళ్ళు 5-9 కేజీల వరకే వెయిట్ గెయిన్ అయ్యేటట్టు నియంత్రించుకోవాలి. దీనికి స్ట్రిక్ట్‌గా డాక్టర్ దగ్గర సూపర్విజన్ ఉండాలి. వెళ్ళిన ప్రతిసారి చెకప్‌కి వెయిట్ ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ ఒకవేళ మనకు వెయిట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే సడెన్ వెయిట్ గెయిన్ అంటే యావరేజ్‌గా అండర్ వెయిట్, నార్మల్ వెయిట్ ఉన్నవాళ్ళు 400 గ్రాముల నుంచి 500 గ్రాములు సెకండ్ ట్రైమిస్టర్ అంటే నాలుగో నెల నుంచి పెరుగుతారండి. ఇంతకు మించి ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతే వాళ్ళకు హైపర్ టెన్షన్, డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఇది వన్ ఆఫ్ ద ప్రైమరీ స్క్రీనింగ్ tool. Thank you.